ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైల్యూటెడ్ డ్యూ టు ఎమర్జెన్సీ అనేటటువంటి టైటిల్తో ఖాళీ పేపర్ పెట్టారు. ఆ యొక్క అనుభవాలను అప్పటి స్థితిగతులను తెలియజేస్తూ ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ సాయి లోకేష్ గారు మనల్ని ఉద్దేశించి ఉపన్యసిస్తారు. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంవిధాన్ విద్యా దివస్ కార్యక్రమానికి జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ మనం ముందుగా ఈ దేశ ఏదైతే మన దేశం రాజ్యాంగాన్ని విధులు తొలుతూ మన ఒక ప్రాథమిక హక్కులు కూడా మన దగ్గర నుంచి లాగేస్తూ ఎవరైతే విపక్షాలు దీనిపై స్వరమెత్తారో వాళ్ళందరినీ కూడా పెద్దలు ఇక్కడ ఉన్నారు, నరేంద్ర గారు కానివ్వండి, సంపత్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా జైల్లో పడేస్తూ మీడియాని వాళ్ళు నోరు ముగిస్తూ ఇటువంటి పరిస్థితులు ఏదైతే ఆ రోజు జరిగిందో మన భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, మనం అందరం కూడా గమనించుకోవాల్సిన విషయం ఒకటి, ఏ దేశం ఎంత ముందుకు వెళ్ళినా కూడా మన దేశ చరిత్రని మనము ఎప్పుడు నెమరేసుకుంటా ఉండాలి. చరిత్రలో ఏం జరిగిందని మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే అప్పుడు జరిగిన సంఘటనలో ఏది మనకు మంచి చేసింది, ఏది మనకు చెడు చేకూర్చింది అన్నది అది తెలుసుకోకపోతే ముందు కూడా మనం అటువంటి తప్పిదాలు చేయకూడదు అనేది మనకు తెలియదు. మరి అటువంటి తప్పిదాలు ఏదైతే జరిగిందో ఆ రోజు దాదాపు ఈ రోజున 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే మార్చి 21 తేదీ 1977లో అఫీషియల్గా ఎమర్జెన్సీ అనేది తొలగించడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు. మీరందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 5 సంవత్సరాల క్రితము ప్రపంచం అంతా కూడా కోవిడ్ మహమ్మారి సంభవించినప్పుడు ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పేరున మీరందరూ కూడా మీ ఇళ్లలోనే ఉండాలి అని అన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము. దాదాపు ఒక 4 నెలల్లోనే అప్పుడు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకున్నా కూడా మనము ఒక రకంగా భయానకరమైన పరిస్థితులు మనం అందరూ కూడా చూడడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల కన్నా ఇంకా భయంకరమైన పరిస్థితి ప్రభుత్వమే మనకు శత్రువుగా మారి కారణంటూ బయటకు వచ్చేస్తే కాల్చి చంపేస్తాం అనేసి బెదిరించి అటువంటి ప్రభుత్వం మనని దాదాపు 2 సంవత్సరాల వరకు ఈ దేశ ప్రగతిని హరించి ముందుకు పోకుండా మనని వెనుకలాగడం అనేది ఎంతో దురదృష్టకరమైనది. మరి అప్పటి పాలకులు, అప్పటి రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడడం అనేది ఎంతో శోచనీయమైన విషయం. మీరందరూ కూడా నేను తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది యువకులు ఉన్నారు. ఈరోజు యువతే రేపటి పౌరులను మనం అందరూ తెలుసుకుంటాం. మీరందరూ కూడా బయటికి వెళ్ళి చెప్పారు. ఈరోజు మీరందరూ కూడా స్వేచ్ఛగా మీరు ఏది కావాలన్నా మీరు చేయగలుగుతున్నారంటే, ఎక్కడ వెళ్ళాలనుకున్నా వెళ్ళగలుగుతున్నారంటే, దేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారంటే కేవలం మనకు రాజ్యాంగంలో పొందపరిచిన సమాన హక్కులు ఏదైతున్నాయో అదే మూల కారణం. ఇది ఎంతో గొప్ప విషయం. మొన్న కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి భారతదేశ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళు మన భారతీయులందరినీ వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు సోషల్ మీడియాలో నేను చూశాను. మహిళలు ఎంతోమంది ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చిందని ఈ దేశం నేలను తాకి దండం పెట్టుకొని భారతదేశమే ఎంతో గొప్ప దేశము, ఆ దేశాన్ని విశ్లేషించిన తర్వాత ఇప్పుడు దేశం ఎక్కడ లేదు అనేసి వాళ్ళు చెప్పినారంటే ఇది కేవలం మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ. మీరందరూ కూడా గమనించారు. ఈ యొక్క గొప్ప దేశం ఒక భాగస్వాములు అవుతూ మున్ముందు కూడా ఈ దేశ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకుంటా ఏదైతే మనం వికసిత్ భారత్ మరియు మనం ఆంధ్ర రాష్ట్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుకోవాలనే యొక్క ఆకాంక్షను మనం ముందు వెళ్తున్నామో అదే సమయంలో
ఇటువంటి ఏదైతే చీకటి కట్టాలు కూడా మనం గుర్తు చేసుకొని అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరూ కూడా జాగ్రత్త పడుతూ మనం ముందుకు వెళ్ళాలనేసి మిమ్మల్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు జిల్లా అధికారులు అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రజల విశ్వాసం లేకపోతే తీసుకున్న నిర్ణయం కనుక ప్రజల్లో విశ్వాసం లేకపోతే అది ప్రజలకు వ్యతిరేకమైతే నిజాయితీ ప్రజలకు వ్యతిరేకమైతే ప్రతిస్పందన ఇచ్చే విధంగా